ఓం శాంతి. ఈరోజు బాబా మనకి బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటందుకు కొన్ని ధారణ పాయింట్స్ తెలియచేస్తున్నారు. ఈ పాయింట్స్ బాబా అవ్యక్త మురళీల్లో తెలియచేసినటువంటి విశేషమైన పాయింట్స్. సంపూర్ణత అంటే శివసాగరంలో ఇమిడిపోవాలి. బాబా సమానంగా సంపూర్ణంగా కావాలి అంటే శివసాగరుడైనటువంటి బాబా ప్రేమలో లీనమైపోవాలి. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్తారు, కానీ ఇది పొరపాటు. ఎందుకు? ఎందుకంటే ఈ విషయంలో ఒక శబ్దాన్ని తీసేశారు. ఆత్మ పరమాత్మలో కేవలం లీనమవటం కాదు, కానీ లవలీనమైపోతుంది. దేనిలో? ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతుంది. దీనికి గుర్తుగానే అక్కడ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్పారు. లీనమవటం అనేది ఒక మాట, ప్రేమలో లవలీనమవటం అనేది మరొక మాట. చూడండి, ఎవరైనా ఇద్దరు స్నేహితులు స్నేహంలో బాగా కలిసిపోయినప్పుడు ఏమంటారు? వీరు ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు, ఒకరిలో ఒకరు కలిసిపోయారు అంటారు కదా. ఇలా ఆత్మలైనటువంటి మనం పరమాత్మ ప్రేమలో లీనమైన దానికి గుర్తుగానే అక్కడ భక్తి మార్గంలో ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అనే రూపంలో చెప్పారు. ఈ మహిమ ఎందుకు వచ్చింది అంటే బాబా మీరు ప్రేమలో ఒకటిగా అయిపోతున్నారు. మహారథీల యొక్క కలయిక ఎలా ఉంటుందంటే పరమాత్మ ప్రేమలో లీనమైపోతారు. అంటే బాబా యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది మీ స్వరూపంగా అయిపోతుంది. ఒకరి ప్రేమలో ఒకరు లీనమైనప్పుడు ఒకరిలో ఒకరు ఎలాగైతే కనిపిస్తారో అలాగే మీరు ఎప్పుడైతే బాబా యొక్క ప్రేమలో లవలీనమైపోతారో అప్పుడు మీ స్వరూపంలో కూడా బాబా స్వరూపం కనిపిస్తుంది. ఇది ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనం అవటం. దీన్నే అక్కడ భక్తులు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది అనే మాటగా చెప్పారు. అయితే ఇటువంటి శక్తిశాలి అనుభవం మహారథి ఆత్మలకు ఎక్కువగా ఉంటుంది. ఇక మిగిలిన వారు కొంచెం ఆకర్షిస్తూ ఉంటారు, కానీ పూర్తిగా పరమాత్మ ప్రేమలో లీనమవలేరు. బాబా యొక్క స్నేహాన్ని శక్తిని పొందుతూ ఉంటారు, కానీ యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని పోగొట్టుకుంటారు. కానీ మహారథీలు బాబాని కలుసుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే కూర్చోగానే బాబా ప్రేమలో లీనమైపోతారు. ఇక వారికి ఏది టచ్ అవ్వదు. వారి ప్రేమ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే బాబాని స్వయంలో ఇమిట్ చేసుకుంటారు. ఇక వారి స్వరూపంలో బాబాయే కనిపిస్తారు.
వారిలో బాబా ప్రేమే అనుభవం అవుతూ ఉంటుంది. ఇది మహారథీల యొక్క స్థితి. అంటే మహారథి పిల్లలు బాబా ప్రేమలో లీనమైపోయి బాబా సమానమైన స్థితికి వచ్చేస్తారు. బాబా ఎలా అయితే నిరాకారుడో పిల్లలు కూడా నిరాకారి స్వరూపంలో అనుభవం అవుతారు. అలాగే మహారథి ఆత్మలు ఎలా ఉంటారంటే వారి యొక్క గుణాలు కూడా బాబా సమానంగా ఉంటాయి. బాబా యొక్క గుణాలలో, బాబా యొక్క స్థితిలో మాస్టర్గా అయిపోతారు వీరు. బాబా సర్వశక్తివంతుడైతే మహారథి ఆత్మలు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారు. బాబా ప్రేమ సాగరుడైతే మహారథి ఆత్మలు మాస్టర్ ప్రేమ సాగర్లుగా ఉంటారు. అలాగే స్థితిలో కూడా బాబాకి ఏ ఉన్నత స్థితి ఉందో, నిరాకారి స్థితి ఉందో, ఆ నిరాకారి స్థితిలో వీరు కూడా స్థితులవుతారు. అందువలన మహారథి ఆత్మలు ఎవరిని చూసినా కానీ వారిలో బాబా యొక్క స్థితి, బాబా యొక్క గుణాలు అనుభవం అవుతూ ఉంటుంది. అలాగే మహారథీలు కూడా బాబాని ఎలా కలుసుకుంటారంటే బాబా ప్రేమలో లవలీనమైపోయి కలుసుకుంటారు. బాబా సమానంగా అయి కలుసుకుంటారు. వారు సాకారంలో ఉన్నప్పటికీ కూడా నిరాకారుడి యొక్క ప్రేమలో లవలీనమైనట్లు అనుభవం అవుతూ ఉంటుంది. స్వరూపం కూడా బాబా సమానంగా ఉంటుంది. గుణాలు కూడా బాబా సమానంగా ఉంటాయి. ఎలాగైతే నది సాగరంలో ఇమిడిపోయి స్వరూపం అయిపోతుందో అలాగే వీరు కూడా బాబా యొక్క గుణాలలో స్వయం స్వరూపంగా అయిపోతారు. బ్రహ్మాబాబాని చూస్తే బాబా సమానమైన గుణాలన్నీ బ్రహ్మాబాబాలో అనుభవం అయ్యేవి కదా. అదేవిధంగా మహారథి ఆత్మలలో కూడా బాప్ సమానమైన గుణాలు, బాప్ సమానమైన స్థితి అనుభవం అవుతుంది. ఇలా సాగరుడైనటువంటి బాబా ప్రేమలో ఇమిడిపోయి నిరాకారుడైన బాబాని ప్రత్యక్షం చేయటమే సంపూర్ణ స్థితి. ఈ సంపూర్ణ స్థితి ద్వారానే మనం ఇతరాత్మలను బాబాకి దగ్గర చేయగలుగుతాం. ఇప్పుడు ఈ స్థితిని మనం పెంచుకోవాలి. అంటే సంపూర్ణత పొందాలి అంటే, బాబా సమానంగా సంపూర్ణంగా కావాలి అంటే కేవలం బాబా ప్రేమని అనుభవం చేసుకోవటం కాదు, వర్ణించటం కాదు. ఆ ప్రేమలో లీనమైపోయి పాప సమానమైన స్థితిని మన ద్వారా అందరికీ అనుభవం చేయించాలి. అప్పుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అన్నటువంటి మాట యొక్క ప్రత్యక్ష ఉదాహరణ స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే నేను మరియు నాది అనేది సమాప్తి చేసుకోవాలి. బాబాకి ఎలాగైతే నేను నాది అనే భావాలు ఉండవో అలాగే బాబా సమానంగా సంపూర్ణంగా కావాలంటే మనలో కూడా నేను నాది అనేటువంటి భావం ఉండకూడదు. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు మీరు చాలా సేవ చేస్తున్నారు కానీ ఫలం అంతిమంలో లభిస్తుంది. ఎందుకు? మీరు ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవ యొక్క సంపూర్ణ ఫలాన్ని ఇప్పుడు పొందలేకపోతున్నారు మీరు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఫలం వస్తుంది మీకు, కానీ తక్కువగా వస్తుంది. రావట్లేదు అనట్లేదు బాబా, వస్తుంది మీకు ఫలం, కానీ తక్కువగా వస్తుంది. కారణం ఏంటి? ఇప్పుడు అప్పుడప్పుడు బాబా మరియు
మీ యొక్క స్థితిని కలిపేస్తున్నారు. బాబా యొక్క స్థితిని, మీ యొక్క స్థితిని, బాబా యొక్క మహిమను, బాబా యొక్క మహిమలో మీ మహిమను కూడా కలిపేస్తున్నారు. బాబా యొక్క గుణాలు పాడుతూ పాడుతూ మీ గుణాలు పాడటం కూడా ప్రారంభిస్తున్నారు. భాష చాలా మధురంగా ఉంటుంది, కానీ దానిలో నాది అనే భావమునున్న కారణంగా ఆత్మల్లో భావన సమాప్తి అయిపోతుంది. మీరు చేసేది బాబా సేవ, అక్కడ ప్రత్యక్షం చేయాల్సింది బాబాని, మీరు మహిమ చేయాల్సింది బాబా గుణాలని. కానీ నేను చేశాను అనే భావనలోకి వచ్చి నాది అనుకుంటున్న కారణంగా బాబా మహిమతో పాటు మీ మహిమ కూడా ప్రారంభిస్తున్నారు. మీ గుణాలు కూడా మీరు వర్ణించడం ప్రారంభిస్తున్నారు. దీని కారణంగా ఆత్మల్లో కూడా భావన మిక్స్ అయిపోతుంది. వారు బాబాని మహిమ చేయటానికి బదులు మిమ్మల్ని మహిమ చేస్తున్నారు. అందుకే మీకు సేవలో మీరు కోరుకున్నటువంటి సంపూర్ణ ఫలం రావటం లేదు. ఇది అన్నింటికంటే చాలా సూక్ష్మమైనటువంటి త్యాగం. పేరు, గౌరవం, మహిమ వీటన్నింటినీ బాబాకి అర్పణ చేసి సేవలో బాబాని ప్రత్యక్షం చేయటం అనేది సూక్ష్మమైనటువంటి త్యాగం. ఈ త్యాగం ఆధారంగా నెంబర్ 1 ఆత్మ అయినటువంటి బ్రహ్మ బాబా నెంబర్ 1 భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. బ్రహ్మబాబాకి నెంబర్ 1 భాగ్యం తయారవటానికి ఆధారం ఒకే ఒక పాయింట్. ఆయనకి నేను, నాది అనేది లేదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు, బాబా చెప్పిస్తున్నారు, బాబా బాబా బాబా. ఇదే మాట ఆయన నోటి నుంచి వచ్చేది. ఎప్పుడైతే అతి సూక్ష్మమైనటువంటి ఈ నేను, నాది అనేటువంటి భావాలను నెంబర్ 1 ఆత్మ అయినటువంటి బ్రహ్మబాబా త్యాగం చేశారు, అప్పుడు నెంబర్ 1 భాగ్యానికి అధికారిగా అయిపోయారు. అష్టరత్నాలు తయారవటానికి కూడా ఈ త్యాగమే ఆధారం. అలాగే మనం కూడా అష్టరత్నాల్లోకి రావాలి, మహారథులుగా కావాలి అంటే ఈ ఉన్నతమైన త్యాగం చెయ్యాలి. ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో బాబా బాబా ఇదే స్మృతి ఉండాలి. నాది అనేది రాకూడదు. మన గుణాల యొక్క మహిమ, మన యొక్క విషయాలు ఏమీ మధ్యలో రాకూడదు. బాబా బాబా బాబా. నా స్వభావం, నా సంస్కారం, నా ప్రవర్తన, నా డ్యూటీ, నా పని, నా పేరు, నా గౌరవం, ఈ నాది అనే దానిలో చిక్కుకోకూడదు. ఇవన్నీ సమాప్తి చేసేయాలి మనం. ఎప్పుడైతే మీరు నేను, నాది ఈ 2 విషయాలు కలలో కూడా సమాప్తి చేసుకుంటారో అప్పుడే బాబా సమానంగా సంపూర్ణంగా అవుతారు. శివబాబా సమానంగా కావాలి అంటే కర్మలో బ్రహ్మబాబాను అనుసరించాలి. బ్రహ్మబాబా నెంబర్ 1 ఆత్మగా శివబాబా సమానంగా సంపూర్ణంగా ఎలా అయ్యారు? విశేషమైన ధారణ ఏంటంటే నేను, నాది అనేది త్యాగం చేశారు. అందుకే అష్టరత్నాలలో మొదటి నెంబర్ తీసుకున్నారు. మొదటి నెంబర్ భాగ్యానికి అధికారి అయ్యారు. అలాగే మనం కూడా అష్టరత్నాల్లోకి రావాలి, బ్రహ్మబాబా సమానంగా కావాలి అంటే, సంపన్నంగా సంపూర్ణంగా కావాలి అంటే నేను, నాది అనేది మనకి కలలో కూడా రాకుండా సూక్ష్మంగా త్యాగిగా కావాలి.
మరొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్పం చేయగానే ఆ స్థితిలో స్థితులైపోవాలి. బాబా మనకి ముఖ్యంగా 3 స్థితులు చెప్తున్నారు. నిరాకారి, ఆకారి, సాకారి. నేను నిరాకారి కావాలి అని సంకల్పం చేయగానే ఆ స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా పరిశీలించుకోండి. ఎలా అయితే ఆది స్థితి మనకి సాకారి స్థితి, ఆదిలో సాకార రూపంలో దేవతా శరీరధారిగా ఉండేవాళ్ళం. ఈ శరీరం అనేది మనకి స్వతహాగా గుర్తుంటుందో అలాగే అనాది స్వరూపమైనటువంటి నిరాకారి స్థితి సహజంగా స్మృతి ఉంటుందా ఇది పరిశీలించుకోండి. ఇప్పుడిప్పుడే అనాది, ఇప్పుడిప్పుడే ఆది. వీటి స్మృతి ద్వారా, సమానత ద్వారా సంపూర్ణ స్థితిని పొందుతారు. సంకల్పం చేయగానే స్థితులు అవ్వాలి. ఇదే అంతిమ కర్మాతీత స్థితి. సంకల్పం చేయగానే ఎక్కువ సమయం పట్టకూడదు. వెంటనే ఆ స్వరూపంలో స్థితులైపోవాలి. ఇదే అంతిమ కర్మాతీత స్థితి. ఈ సంపూర్ణ స్థితి ద్వారానే బాప్ సమానంగా కాగలుగుతాం. బాబా చెప్తున్నారు సంపూర్ణత అంటే మరొక పాయింట్ ఏం చెప్తున్నారంటే బాబా దేహి అభిమాని స్థితి, ఆత్మాభిమాని స్థితి. మీరందరూ శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలు. మీకు బాబా తప్ప మరెవ్వరూ లేరు. భాగ్య విధాత అయినటువంటి భగవంతుడు మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు కనుక ఈ భాగ్యం యొక్క నశ మీకు సదా స్మృతిలో ఉండాలి. ఇది ఆత్మిక నశ. దేహాభిమానంతో కూడినటువంటి నశ మనకు ఉండకూడదు. వినాశీ నశ అనేది నష్టం చేస్తుంది మనకి. కానీ నేను భాగ్య విధాత బాబా యొక్క భాగ్యవాన్ సంతానాన్ని అనే శ్రేష్ఠ నశ, ఆత్మిక నశ ఈ పాత ప్రపంచాన్ని స్వతహాగా మరిపింపచేసేస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ ఆత్మిక నశలో ఉంటారో పాత దేహం, పాత సంబంధాలు అన్నింటినీ మర్చిపోతారు. మర్చిపోవడానికి శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు. దేహి అభిమాని స్థితి అంటే ఆత్మాభిమాని స్థితిలో స్థితులు అవటమే సంపూర్ణ స్థితి. ఈ పాత దేహాన్ని, పాత సంబంధీకులని, పాత ప్రపంచాన్ని అన్నింటినీ మర్చిపోయి ఆత్మిక నశలో స్థితులై భాగ్య విధాత బాబా యొక్క సంతానంగా అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే సంపూర్ణ స్థితి. శ్రేష్టత అనేటువంటి శబ్దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. శ్రేష్టం, నేను శ్రేష్ఠ ఆత్మను, శ్రేష్ఠ బాబా యొక్క సంతానాన్ని, శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. కేవలం నేను ఆత్మను, బాబా సంతానాన్ని, భాగ్యవాన్ ఆత్మని ఇలా కేవలం శ్రేష్టతని జోడించకుండా అనుభవం చేసుకోవటం కాదు, శ్రేష్టతని జోడించండి. ఈ వరదానాన్ని గుర్తుపెట్టుకోండి. బాబా మీకు ఇచ్చిన వరదానం ఏంటంటే మీరు శ్రేష్ఠ ఆత్మలు, శ్రేష్ఠ భాగ్యవాన్ బాబా యొక్క సంతానం, శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలు. ఈ శ్రేష్టత అనే వరదానాన్ని సదా స్మృతి ఉంచుకోండి. మీరు శ్రేష్ఠ ఆత్మలు కనుక శ్రేష్ఠ సమయం, శ్రేష్ఠ సంకల్పం, శ్రేష్ఠ వృత్తి,
శ్రేష్ట కృతి ఉండాలి. మీ సమయాన్ని శ్రేష్టంగా ఉపయోగించుకోవాలి. మీ సంకల్పం శ్రేష్టంగా ఉండాలి. మీ వృత్తి శ్రేష్టంగా ఉండాలి. మీరు చేసే కృతి అంటే కర్మ శ్రేష్టంగా ఉండాలి. మీ కర్మని చూసి అనేకాత్మలకి శ్రేష్టంగా అవ్వాలి అనే శుభ ఆశ ఉత్పన్నం అవ్వాలి. దీంతో చాలా సేవ జరుగుతుంది. మీరు స్థూలంగా నోటితో చెప్పటం కంటే మీ యొక్క నశ చూసి, మీ యొక్క కర్మని చూసి ఇతరాత్మలకు కూడా మేము ఇలా తయారవ్వాలనేటువంటి ప్రేరణ కలిగితే ఆ ప్రేరణ ద్వారా ఇంకా ఎక్కువ సేవ జరుగుతుంది. ఇలా సంపూర్ణ స్థితి అంటే ఏం చెప్తున్నారంటే బాబా, మీరు ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ సర్వాత్మలకి ఈ స్థితి యొక్క అనుభూతిని చేయించాలి. మరొక పాయింట్ చెప్తున్నారు బాబా, సంపూర్ణత అంటే సదా ఏకీరసంగా వెలిగి ఉన్న దీపంలా ఉండాలి. సంపూర్ణ స్థితి అంటే ఏంటి? సదా ఏకీరసంగా, ఒకే విధంగా, ఆ వెలుగులో కూడా తేడా ఉండకూడదు. వెలుగుతూ ఉండేటువంటి దీపంగా ఉండాలి. చూడండి, దీపావళి అంటే ఏం చెప్తారు? వెలిగి ఉన్నటువంటి దీపాలను వెలిగిస్తారు, ఆరిపోయే దీపాలని కాదు కదా. దీపాలు వెలుగుతూ ఏకీరసంగా ఉంటే దాన్ని దీపావళి అంటారు. అలాగే మీరు కూడా మీ స్థితిలో ఎప్పుడూ ఏకీరసంగా వెలుగుతూ ఆరిపోతూ ఉండకూడదు. అంటే మీ స్థితి పైకి కిందకి అవ్వటం, అటు ఇటు చలించటం అలా ఉండకూడదు. ఆత్మజ్యోతి ఏకీరసంగా అఖండంగా వెలుగుతూ ఉండాలి. ఇదే సంపూర్ణత. ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా, సంపూర్ణత అంటే సమాధాన స్వరూపంగా ఉండాలి. బాప్ సమాన స్థితి సంపూర్ణత అంటే. ఈ బాప్ సమాన స్థితి పొందేటందుకు ధారణలు చెప్తున్నారు బాబా. దీనిలో ముఖ్యంగా సమాధాన స్వరూప స్థితి మనకు ఉండాలి. బ్రహ్మబాబాని చూశారు కదా, లేదా బ్రహ్మబాబా యొక్క జీవిత చరిత్ర విన్నారు. బ్రహ్మబాబా ఎదురుగా ఎవరైనా సమస్యతో వచ్చినా కానీ బాబాని చూడగానే సమస్యను మర్చిపోయేవారు. బాబాని చూడగానే వారి సమస్యకి సమాధానం దొరికేసేది. ఏం తీసుకుని వచ్చేవారు, ఏం తీసుకుని వెళ్ళేవారు, ఇది మీకు అనుభవమే కదా. అంటే వారు రావటంతోనే బ్రహ్మబాబా ఎదురుగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా ప్రశ్నలు బాబాని అడుగుదామని వచ్చేవారు. బాబాని చూడగానే, బాబా మాట్లాడగానే ఆ సమస్యలకి పరిష్కారం దొరికేసేది. ఇదే అనుభవం అయ్యేది. ఒకవేళ సమస్యలు ఏమైనా బాబాకి చెప్పుకుందామన్న ఆ ధైర్యం కూడా ఉండేది కాదు. ఎందుకంటే బాబా వారికి సంపూర్ణ స్థితిలో అనుభవం అయ్యేవారు. ఆ సంపూర్ణ స్థితి ముందు ఈ చిన్న చిన్న సమస్యలనేవి చిన్నతనం యొక్క ఆటలు. ఇవి ఈజీగా సమాప్తి అయిపోతాయి. చిన్నతనంలో పిల్లలు ఎన్నో ఆటలు ఆడుతూ ఉంటారు. మనం కూడా ఆడుకుంటాం, వాటిని లెక్క చేయం, మర్చిపోతాం. అలాగే ఇప్పుడు మనం ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాం. బాప్ సమానంగా కావాలి, సంపూర్ణంగా కావాలి. ఇలా ముందుకెళ్తున్నప్పుడు ఈ పురుషార్థంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు. ఇలా సమాప్తి చేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, శ్రేష్టాత్మలం, బాప్ సమానాత్మలం. కనుక ఈ చిన్న చిన్న సమస్యల్లో చిక్కుకోకూడదు అనే సంకల్పంతో ఆ సమస్యల్ని అధిగమిస్తూ
ముందుకు వెళ్ళటమే సంపూర్ణ స్థితి. ఇదే సమాధాన స్వరూపం. సమస్యలకి సమాధాన స్వరూపం ఏంటంటే వాటిని సమస్యలుగా భావించకూడదు, చిన్నతనం యొక్క ఆటలుగా భావించాలి, మార్గమధ్య దృశ్యాలుగా భావించాలి, దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు మంచి సంకల్పంతో సమాధాన స్వరూపంగా అయిపోతారో ఇక అర్ధకల్పం వరకు మీకు ఏ సమస్యలు ఉండవు. అంతేకాకుండా మీరు సమాధాన స్వరూపంగా అయిపోయినప్పుడు విశ్వం యొక్క సమస్యల్ని కూడా సమాధానపరచగలుగుతారు. మీరే మీ సమస్యల్లో చిక్కుకుంటూ అలజడైపోతూ ఉంటే విశ్వాత్మల సమస్యలను ఎలా తీరుస్తారు? కనుక మీకు వచ్చే సమస్యల్ని పెద్ద పెద్దగా పర్వతాలుగా భావించేసి భయపడకూడదు, అలజడి కాకూడదు. ఆటగా భావించి విజయం పొందాలి, మార్గమధ్య దృశ్యాలుగా భావించి దాటుతూ ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు మీ సమస్యలు సమాప్తైపోతాయి, మీరు సమాధాన స్వరూపంగా అయిపోతారు. విశ్వాత్మల సమస్యలకి కూడా సమాధాన స్వరూపంగా అయిపోతారు. ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే కావాలి అనే మాటను సమాప్తి చేసేయాలి. సంపూర్ణ స్థితికి దగ్గరికి వచ్చాము అంటే ఇక మనకి కావాలి అనేటువంటి మాట ఉండకూడదు. మీరెవరు? బాబా యొక్క డైరెక్ట్ రచన, డైరెక్ట్ భగవంతుని తెలుసుకున్నటువంటి శ్రేష్ఠాత్మలు మీరు. ఇప్పుడు ఇండైరెక్ట్గా దేవాత్మల ద్వారా, మహాత్మల ద్వారా, ధర్మపితల ద్వారా బాబాని కలుసుకోవట్లేదు. ప్రతిరోజు బాబాని డైరెక్ట్గా కలుసుకుంటున్నారు. డైరెక్ట్గా బాబాని కలుసుకుంటున్నారు కాబట్టి మీకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని బాబా ఇస్తున్నారు. ఇతరాత్మలకి ముక్తి అయితే లభిస్తుంది కానీ జీవన్ముక్తి లభించదు. వారు పరంధామానికైతే వెళ్ళగలుగుతారు కానీ సత్యయుగంలోకి వచ్చే అర్హత లేదు ఇతరాత్మలకి. మీకైతే బాబా ఇచ్చే జీవన్ముక్తి స్థితి అర్థకల్పం నడుస్తుంది. ఇతరాత్మలకి జీవన్ముక్తి, జీవన్ బంధన ఈ రెండు అర్ధకల్పంలో లభిస్తాయి. ఎందుకంటే వారు ద్వాపరయుగంలో వస్తారు. కానీ మీకు అలా కాదు. మీకు స్వర్గంలో జీవన్ముక్త స్థితి, ఇంకే బంధన ఉండదు. మీకు పూర్తిగా ముక్తి స్థితిలో ఉంటారు. అన్ని రకాలైన సుఖాలు, ప్రాప్తులతో నిండుగా ఉంటారు. అటువంటి జీవన్ముక్తి స్థితి బాబా పిల్లలైన మీకే లభిస్తుంది. బయట వారికి ఈ జీవన్ముక్తి స్థితి లభించదు. ఎందుకంటే ద్వాపరయుగంలో వస్తారు కాబట్టి ద్వాపరయుగంలో అక్కడ జీవన్ బంధన కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆ రెండింటితో కలిసి జీవిస్తారు వాళ్ళు. ఇక వెనుకొచ్చే వాళ్ళకైతే కొద్ది సమయంలోనే ఈ రెండు అనుభవించేస్తారు. కానీ మనకైతే సత్యత్రేతాయుగాల్లో ఏ జీవన్ బంధన ఉండదు. ద్వాపరయుగం నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. కానీ ఇతరాత్మలకి ఈ సత్యత్రేతాయుగాల్లోకి వచ్చే అర్హత లేదు కనుక ద్వాపరయుగం నుంచి ఈ రెండు రకాల జీవితాల్లో వారు జీవిస్తూ ఉంటారు. మీ జీవన్ముక్తి స్థితి ఎలా ఉంటుందంటే గోల్డెన్, సిల్వర్ ఈ యుగాలలో ఉంటుంది. ఈ చక్రంలో మీరు తిరుగుతూ ఉంటారు. ఏ సమయంలో ఆ స్థితి మీకు ఉంటుంది. గోల్డెన్ యుగం ఉన్నప్పుడు గోల్డెన్ స్థితి, సిల్వర్ యుగం ఉన్నప్పుడు సిల్వర్ స్థితి ఇలా ఉంటుంది. గోల్డెన్ యుగం ఉన్నప్పుడు ప్రకృతి కూడా గోల్డెన్గా ఉంటుంది. ఇలా ఈ చక్రం గురించి మీ అందరికీ తెలుసు.
ఇక ఇతర ఆత్మలకైతే గోల్డెన్ ఏజ్లో వాళ్ళకి వచ్చేటువంటి అర్హత లేదు కాబట్టి ఈ ఇనుప యుగంలో గోల్డెన్ ఏజ్ని అనుభవిస్తారు. ఎంత తేడా వచ్చేసింది. స్వర్ణిమ ప్రపంచంలో స్వర్ణిమ స్థితిని అనుభవం చేసుకోవటానికి, ఇనుముగా అయిపోయినటువంటి ప్రపంచంలో స్వర్ణిమ స్థితి అనుభవం చేసుకోవటానికి చాలా తేడా ఉంటుంది కదా. మీరెంత భాగ్యవంతులు అంటే బాబా మీకు అన్ని రకాల ప్రాప్తుల్ని ఇస్తున్నారు. అన్ని రకాల యుగాలలో అన్ని రకాల స్థితులు మీకు అనుభవం చేయించి ఉన్నతంగా చేస్తున్నారు. బయట ప్రపంచం వాళ్ళకైతే ఇంత భాగ్యం ఉండదు. మీకు సత్యయుగంలో గోల్డెన్ ఏజ్లో ప్రకృతి కూడా సత్వప్రధానంగా ఉంటుంది. వారికైతే ఈ రజోప్రధాన ప్రకృతిలో సత్వప్రధాన స్థితి అనుభవం అవుతుంది. అంటే మీరు డైరెక్ట్ సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఏ యుగానికి సంబంధించిన సుఖాన్ని ఆ యుగంలోనే అనుభవిస్తున్నారు. మీది డైరెక్ట్, వారిది ఇండైరెక్ట్. వారు వేరే యుగంలో ఇంకొక యుగానికి సంబంధించినటువంటి సుఖాన్ని అదే గొప్పగా అనుభవం చేసుకుంటున్నారు. కానీ అంతకంటే గొప్ప స్థితి, గొప్ప యుగం ఉండేదని వారికి తెలియదు. కనుక ఎంత తేడా ఉంటుంది డైరెక్ట్కి ఇండైరెక్ట్కి. కనుక మీకు ఏ నష ఉండాలి అంటే మేము పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన, భగవంతుడిచ్చే సర్వప్రాప్తులు డైరెక్ట్గా లభిస్తున్నాయి మాకు. కనుక చాలా భాగ్యశాలి ఆత్మలం ఈ నషలో ఉండాలి. ఇంకేం కావాలి మనకి? బాబా మనకి అన్ని రకాల స్థితులు ఉన్నతంగా మనకి అనుభవం చేయిస్తుంటే, ఏ యుగంలో ఏ ప్రాప్తి కావాలంటే, ఏ స్థితి కావాలంటే, ఏ రకమైన ప్రకృతి కావాలంటే ఆ రకంగా మనకు అందిస్తూ అన్నీ ఇస్తున్నప్పుడు ఇంకా మనకి ఏం కావాలి? కనుక సంపూర్ణంగా కావటం అంటే ఈ కావాలి అనేటువంటి శబ్దం మనకి ఇంక ఉండకూడదు. ఇంకా మనకి అది కావాలి, ఇది కావాలి అనేటువంటి కోరికలు ఉండకూడదు. సదా మాకు అన్నీ ప్రాప్తించాయనే సంతోషంలో ఉండాలి. ఇదే సంపూర్ణ స్థితి. ఇంకేమొద్దు, బాబా మనకి ఏం కావాలో ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా గ్యారంటీ. కనుక ఈ శబ్దాన్ని సమాప్తి చేసుకోవటమే సంపూర్ణ స్థితి. మరొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే ఎవరిడి? సంపూర్ణంగా అయిపోవటం అంటే ఎవరిడి? ప్రతి సమయం మనం ఎవరిడిగా ఉండాలి. ఏ సమయంలో ఏ పరిస్థితి వచ్చినా ఎవరిడి. రేపే వినాశనం అయిపోయినా తయారుగా ఉండాలి. ఉన్నారా? సంపన్నంగా అయిపోయారా? ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే సంపూర్ణంగా కావాలి, బాబా సమానంగా సంపన్నంగా కావాలి. కనుక ఎవరిడి స్థితి అంటే సంపూర్ణ స్థితి. మీరు ఎవరెడీగా అయిపోతే దీనిలో సమయం యొక్క అభిమానం ఉండదు. ఇంక మీకు సమయం కోసం ఎదురు చూడరు. చూడండి, చాలామంది వినాశనం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎప్పుడవుతుంది అని. బాబా అంటున్నారు, సమయం గురించి మీరు ఆలోచించకండి. మీరెవరెడీ అయ్యారా లేదా అది పరిశీలించుకోండి. మీరు సంపూర్ణంగా కాకుండా, మీరెవరెడీ కాకుండా వినాశనం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇది చాలా తప్పు. మీరు రెడీ అయిపోతే ఇంక సమయం దానంతటదే వస్తుంది. ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈ తయారీలో ఉన్నారా మీరు? ఇలా ఒక్క బాబా పైనే మనసు పెట్టుకోవటమే ఎవరెడీగా అవటం. ఈ స్థితియే సంపూర్ణ స్థితి. ఇంకెవ్వరు మనకి జ్ఞాపకం రాకూడదు. ఏ వస్తువు, వైభవము, పదార్థం ఏది కూడా మనకి జ్ఞాపకం రాకూడదు. నిరాధారంగా అయిపోవాలి. ఒక్క బాబా తప్ప మనకెవ్వరు లేరు. ఎందుకంటే అంతిమ పరిస్థితి అనేది ఎలా ఉంటుందంటే
ఎవరి ఆధారం మనకి ఆధారం అవ్వదు. అన్ని ఆధారాలు చెలిస్తాయి. ఎవరి ఆధారం తోడుగా ఉండదు. ఏ వ్యక్తి యొక్క ఆధారం తోడుగా ఉండదు. ఏ వస్తువు పదార్థాల యొక్క ఆధారం మనకి తోడుగా ఉండదు. అన్నీ తొలగిపోతాయి. అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప మరెవ్వరి ఆధారం మనకి లేకుండా నిరాధారంగా పురుషార్థంలో ముందుకు వెళ్ళటమే ఎవరెడీ స్థితి. ఇటువంటి ఎవరెడీ స్థితి, సంపూర్ణ స్థితి మీరు పొందినప్పుడు సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే సర్వశక్తులు మరియు సర్వగుణాలతో సంపన్న స్థితి. మీ లక్ష్యం ఏంటంటే సంపూర్ణంగా సంపన్నంగా కావాలి అని. మరి బాబా అడుగుతున్నారు, మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు, మీటింగ్స్ పెట్టుకుంటున్నారు, అయితే సర్వశక్తులతో సర్వగుణాలతో సంపన్నంగా అయ్యారా? ఇది పరిశీలించుకోండి. స్థితి తయారైందా లేదా మీకు? మనస, వాచ, సంబంధ సంపర్కాలలో ఒక్క దానిలోనైనా మీరు బలహీనంగా ఉంటే మిమ్మల్ని సంపన్నమని అనరు. సర్వ ఈ పదం మనకి యాడ్ అవ్వాలి. సర్వగుణాలు, సర్వశక్తులు. మనసులో అయినా, మాటలోనైనా, సంబంధంలోనైనా, సంపర్కంలోనైనా, ఈ 4 విషయాలలో దేంట్లోనైనా బలహీనత మనకు ఉంది అంటే మనం సంపన్న స్థితి పొందలేనట్లే. మాటలో మేము చాలా మంచిగా ఉన్నాము, సంబంధ సంపర్కాలలో కొద్దిగా మా స్థితి తేడాగా ఉంది అంటే బాబా అంటున్నారు అది సంపూర్ణ స్థితి కాదు. సంపూర్ణం అంటే పూర్తిగా సంపన్న స్థితి. మరొక పాయింట్ చెప్తున్నారు బాబా. సంపూర్ణత అంటే సంపన్నత. ఇప్పుడు మీ పురుషార్థం లేదా మీ శరీరం కోసం మీరు సమయాన్ని ఉపయోగించుకుంటున్నారు, శక్తిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ స్థితి సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు ఎలాంటి స్థితి మీకు ఉండాలి అంటే మీ పురుషార్థం మారిపోవాలి. మీ శరీరం గురించి, మీ స్థితి గురించి మీరు ఆలోచించుకునే సమయం కాదు. ఇప్పుడు ప్రతి సంకల్పం, ప్రతి సెకను పూర్తిగా విశ్వం కోసం ఉండాలి. దీన్ని సంపూర్ణ సంపన్న స్థితి అంటారు. ఎలాగైతే శివబాబా విశ్వ కళ్యాణకారి, ప్రతి సెకను విశ్వాత్మల కోసమే ఆలోచిస్తూ ఉంటారు బాబా. అలాగే మనం కూడా ప్రతి సెకను, ప్రతి సంకల్పం విశ్వం కోసం ఉపయోగించటమే సంపన్న స్థితి, సంపూర్ణ స్థితి. ఈ పురుషార్థాన్ని ఇప్పుడు లోతుగా చేయాలి మనం. మీరెవరు అంటే విశేషాత్మలు. మీ పురుషార్థం సాధారణంగా ఉండకూడదు. మీ సమస్యల కోసం, మీ శారీరక ఆరోగ్యం కోసం, వీటి కోసం మీరు పురుషార్థం చేయటం కాదు. మీ పురుషార్థం చాలా అతీతంగా ఉండాలి. ఇతరాత్మల కోసం చెయ్యాలి మీరు. ఎందుకంటే మీ తండ్రి దాత, ఆ తండ్రికి పిల్లలు. మీరు కూడా దాతగానే ఉండాలి, ఇచ్చేవారిగా ఉండాలి తప్ప ఎంతసేపు బాబా నుంచి ఇది కావాలి, అది కావాలి అని చెప్పి తీసుకునేవారిగా ఉండకూడదు. ఇవ్వటమే తీసుకోవటం, ఇందులోనే తీసుకోవటం ఉంది, ఇవ్వటంలోనే. మీరెంత ఇతరాత్మలకి వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటారో, ఇతరాత్మల కోసం సేవ చేస్తూ ఉంటారో అంత మీకు లభిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు అనారోగ్యంగా ఉన్నా మీ పట్ల కాకుండా ఇతరాత్మల యొక్క ఆరోగ్యం కోసం
మీరు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పం ద్వారా మీకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. ఇలా ఇప్పుడు మీ శరీరం కోసం, మీ సమస్యల కోసం మీరు యోగం చేయటం కాదు, విశ్వ కళ్యాణార్థం మీరు ఎప్పుడైతే సంకల్పం చేస్తారో అప్పుడు మీ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా ఇవ్వటంలోనే తీసుకోవటం ఉంది. ఇప్పుడు సమయం చాలా సమీపంగా వెళ్తుంది కనుక మీరు సంపన్న స్థితికి చేరుకోవాలి. మీరు ఇప్పుడు పరిశీలించుకోవాలి, మీ పురుషార్థం ఎలా ఉంది, రోజు రోజుకి పెరుగుతుందా, తగ్గుతుందా. ఇప్పుడు ముందు ముందు పరిస్థితులు అనుసరించి మీ దేహాభిమానం మీకు స్వతహాగానే తొలగిపోతుంది. ఆత్మాభిమాని స్థితి వచ్చేస్తుంది. కనుక నిరంతరం ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవాలి మీరు. ఈ స్థితి ద్వారానే అన్ని కార్యాలు సఫలమవుతాయి. ముందు ముందు దేహాభిమానం అనేది పూర్తిగా సమాప్తి అయిపోవాలి. మన గురించి మనం ఆలోచించుకునే సమయం కాదు. ఆత్మాభిమాని అయ్యి ఇతరాత్మల సేవ కోసం మనం సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి, అందరి సమస్యలు కూడా తొలగిపోతాయి. చూడండి, బాబా మిమ్మల్ని నిండుగా తయారు చేశారు. బాబా ఏది మన నుంచి తీసుకోరు. అలాగే మీరు కూడా ఇతరాత్మలకి ఇవ్వాలి కానీ తీసుకునేవారిగా ఉండకూడదు. ఏదో ఒకటి ఇవ్వాలి, తీసుకునే కోరిక పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎంత మీరు ఇస్తూ ఉంటారో, బాప్ సమానంగా దాత అవుతారో అంత మీ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. బాబా చెప్తున్నారు, ఎవరైనా మీకు గౌరవాన్ని ఇచ్చారు, స్వమానాన్ని ఇచ్చారు, మీరు అది తిరిగి ఇతరాత్మలకి ఇచ్చారు అంటే మీ స్వమానం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. ఇది ఇవ్వటం కాదు, తీసుకోవటమే. నాకిచ్చిన స్వమానాన్ని, నాకిచ్చిన గౌరవాన్ని ఇతరాత్మలకి ఇస్తే తక్కువైపోతుందేమో అనుకోకండి. మిమ్మల్ని ఇతరాత్మలు ఎంత గౌరవంతో చూస్తున్నారో, స్వమానంతో చూస్తున్నారో, అలాగే మీరు ఇతరాత్మల్ని కూడా అదే గౌరవంతో, స్వమానంతో చూస్తే మీకు ఇంకా పెరుగుతుంది. కనుక ఇప్పుడు సమయానుసారం మీరు ఎలా కావాలంటే దాతగా కావాలి. ఏ విషయంలోనైనా సరే ఈ మాట గుర్తుపెట్టుకోండి. దాతగా కావాలంటే కోరికంటే ఏంటో తెలియని వారిగా కావాలి. మనకి కోరికలు ఉండకూడదు. అది కావాలి, ఇది కావాలి, ఇంకా ఇతరుల నుంచి తీసుకోవాలి, లేదా బాబా నుంచి తీసుకోవాలి అనేటువంటి కోరిక మనకు ఉండకూడదు. సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకునే కోరిక లేని వారే దాతగా కాగలుగుతారు. సూక్ష్మంగా కూడా మనకి ఏ కోరిక ఎవరి నుంచి తీసుకునేటువంటి విధంగా ఉండకూడదు. ఇచ్చే కోరిక ఉండటం మంచిదే. ఎప్పుడైతే మీరు దాతగా అవుతారో అప్పుడు అప్రాప్తి అనేది మీకు అనుభవం కాదు, సర్వప్రాప్తి సంపన్నంగా ఉంటారు. ఇలా దాతగా అయ్యి సర్వప్రాప్తి సంపన్నంగా ఉన్నప్పుడే సంపన్న స్థితిని మీరు పొందుతారు, బాప్ సమానంగా కాగలుగుతారు. సంపూర్ణత అంటే ప్రతి ఖజానా మీ పట్ల, ఇతరుల పట్ల ఉపయోగించుకోవాలి. మహాదాని కావాలి. మహాదాని అయ్యి మీరు ఇతరులకి ఇస్తూ ఉంటే మీరు ఎప్పుడు బికారి కారు. మీరు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇచ్చేవారికి ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కనుక మీకు మీరు పరిశీలించుకోండి. పవిత్రత అనే ఖజానా ఆత్మలకి ఎంత దానం చేశాను, అతీంద్రియ సుఖం అనే ఖజానా ఎంత దానం చేశాను.
బాబా ఇచ్చినటువంటి ఖజానాలను నా పట్ల ఎక్కువ ఉపయోగించుకుంటున్నానా, ఇతరుల పట్ల ఎక్కువ ఉపయోగిస్తున్నానా, ఇది పరిశీలించుకోండి. మీకన్నీ ఇచ్చేశారు కదా బాబా, ఆ స్టేజ్ అయిపోయింది. ఇంకా మీకు కావాల్సినవన్నీ బాబా ఇచ్చేశారు. ఇప్పుడు మీ స్టేజ్ ఏంటంటే విశ్వానికి ఉపయోగించాలి. ఇది సంపూర్ణ స్థితి. ఇప్పటి వరకు సర్వశక్తులు మీకోసమే ఉపయోగిస్తూ ఉంటే ఇతరాత్మల పట్ల మహాదానిగా కాలేరు. కనుక ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకోండి. ఇలా బాబా మనకి ఈరోజు సంపూర్ణత మరియు సంపన్నత అంటే బాప్ సమాన స్థితిని తయారు చేసుకునేటువంటి ధారణా పాయింట్స్, కొన్ని విశేషమైన పాయింట్స్ చెప్పారు. ఈ పాయింట్స్ ఆధారంగా పరిశీలించుకోండి మనం ఎంతవరకు సంపూర్ణంగా సంపన్నంగా అయ్యాము. ఏం చెప్తున్నారు బాబా? ఫస్ట్ సంపూర్ణత అంటే శివసాగరుడైన బాబా ప్రేమలో లీనమైపోవాలి. బాబా మరియు మీరు ఒకే విధంగా కనిపించాలి. ఎలా అనుభవం కావాలంటే భక్తిలో ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అంటారు. ఇక్కడ ఆత్మలైన మీరు పరమాత్మ ప్రేమలో లీనమైపోయి మీ ద్వారా బాబా యొక్క స్వరూపం ప్రత్యక్షం కావాలి. మీ స్థితిలో బాబా యొక్క స్థితి కనిపించాలి, మీ గుణాలలో బాబా యొక్క గుణాలు కనిపించాలి. ఇదే సంపూర్ణత. ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా, సంపూర్ణత అంటే నేను నాది అనేది మనకు ఉండకూడదు. ప్రతి సెకను బాబా బాబా. సంపూర్ణత అంటే ఏ సంకల్పం చేస్తున్నామో ఆ స్థితిలో స్థితులైపోవాలి. నిరాకారి, ఆకారి, సాకారి. ఏ స్థితి కోసం మనం ఆలోచిస్తున్నామో ఆ స్థితి మనకు వెంటనే వచ్చేయాలి. అలాగే బాబా చెప్తున్నారు, సంపూర్ణత అంటే దేహి అభిమాని స్థితి. ఇది స్వతహాగా ఉండాలి. సంపూర్ణత అంటే ఏకీరసంగా వెలిగి ఉండేటువంటి దీపం. ఈ స్థితినే సంపూర్ణ స్థితి అంటారు. సంపూర్ణత అంటే సమాధాన స్వరూపం. సమస్యల్లో చిక్కుకూడదు మనం. ఈ సమస్యలు అనేవి చిన్నతనం యొక్క ఆటలు, మార్గమధ్య దృశ్యాలు. ఇలా వాటిని సమాధాన స్వరూపంగా మార్చుకుని దాటి వెళ్ళిపోవాలి. వాటిలో చిక్కుకోకూడదు. సంపూర్ణత అంటే కావాలి అనేటువంటి కోరిక మనకు ఉండకూడదు. అన్నీ ఇస్తున్నారు బాబా మనకి. ఏ యుగంలో ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తిని ఇస్తున్నారు. కనుక ఇంకా మనకి కావాలి అనేది ఉండకూడదు. సంపూర్ణ స్థితి అంటే ఎవరెడీగా ఉండాలి. వినాశనం ఎప్పుడవుతుంది అని మనం సమయం కోసం ఎదురు చూడటం కాదు. అన్ని విషయాలలో ఎవరెడీగా ఉండటమే సంపూర్ణ స్థితి. సంపూర్ణత అంటే సర్వగుణాలలో సర్వశక్తులతో సంపన్నంగా ఉండాలి. ఏ శక్తి కూడా లోటు ఉండకూడదు మనలో. ఈ సర్వగుణాలు సర్వశక్తులు 4 విషయాలలో ఉండాలి. మనస, వాచ, సంబంధం, సంపర్కం. ఈ 4 విషయాలలో దేనిలో లోపం వచ్చినా మనకి సంపూర్ణ స్థితి లేనట్లే. ఇంకొక పాయింట్ చెప్తున్నారు బాబా, సంపూర్ణత అంటే సంపన్నత. మనం సంపన్నంగా ఉండాలి. ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే మన కోసం ఉపయోగించుకునే సమయం కాదు, ఇతరాత్మల సేవ కోసం ఉపయోగించాలి. దాతగా కావాలి, తీసుకునేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఇతరులకు ఇవ్వటంలోనే తీసుకోవటం ఉంటుంది. ఇలా దాతగా కావాలంటే మనం కోరిక అంటే ఏంటో తెలియని వారిగా కావాలి. మనకి ఏ కోరిక ఉండకూడదు. అన్నింట్లో సంపన్న స్థితిని అనుభవం చేసుకోవాలి. ఇక లాస్ట్ పాయింట్ చెప్తున్నారు బాబా, సంపూర్ణత అంటే ప్రతి ఖజానా మన పట్ల ఇతరుల పట్ల ఉపయోగించుకోవాలి. బాబా ఇచ్చినటువంటి ఖజానాలను మన పట్ల ఉపయోగించుకోవాలి.
అలాగని స్వయం కోసమే అన్ని విషయాలు అడుగుతూ స్వయం గురించి ఆలోచించుకోకూడదు, ఇతరాత్మలకు కూడా పంచాలి. దాతాయి పంచినప్పుడు అన్నీ పెరుగుతాయి మనకి. దాతాయి ఇచ్చినప్పుడు మనకు అన్నీ లభిస్తాయి. మనం ఎవరి నుంచి ఏది అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఈరోజు బాబా చెప్పినటువంటి ఈ పాయింట్స్ని మనం ధారణ చేసినప్పుడు సంపన్నంగా సంపూర్ణంగా అయ్యి బాప్ సమాన స్థితిని తయారు చేసుకోగలుగుతాం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.